హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నాటుకోడి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసుకున్నాము. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాము, ఆనియన్స్ వేసాము. వేసి అవి మగ్గినాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాము ఫ్రెండ్స్. చూడండి, వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్. కలిపినాక కొంచెం మూత పెట్టి అది కొంచెం మగ్గినాక చికెన్ వేస్తున్నాం ఫ్రెండ్స్. అది 2.5 kgs ఉంటుండొచ్చు. చికెన్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలపాలి ఫ్రెండ్స్. కలిపి మూత పెట్టి చాలాసేపు కుక్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. ఒక 2 hours అయినా ఉడుకుతుంది. అది ఉడికినాక కొంచెం ఆయిల్ తగ్గిందని మళ్ళీ వేస్తున్నాము. కొంచెం కారం వేసాం ఫ్రెండ్స్. చాలా వేసుకోవాలి కారం. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. నాటుకోడి కర్రీ కదా, స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేయాలి. మా వదిన మా అక్క ఇద్దరు కలిసి వండుతున్నారు ఫ్రెండ్స్. నాటుకోడి కర్రీ తెలంగాణ స్టైల్లో ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి పైన తెలంగాణ స్టైల్లో నాటుకోడి కర్రీ వేస్తున్నాము. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. ఉడికిపోయింది ఫ్రెండ్స్, చాలాసేపు అయింది. కొన్ని వాటర్ వేసుకొని చాలాసేపు ఉడికించినాక అది చాలా ఉడికిపోయింది. లాస్ట్లో ఎండింగ్లో కొంచెం గరం మసాలా వేసుకొని ధనియా పౌడర్ వేస్తున్నారు. ధనియా పౌడర్ వేసాక నెక్స్ట్ గరం మసాలా వేస్తున్నాం ఫ్రెండ్స్. గరం మసాలా వేసుకుంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. తెలంగాణ స్టైల్లో పల్లెటూరులో కట్టెల పొయ్యి పైన నాటుకోడి కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది తెలుసా ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే. మా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ అయినా ఎప్పుడైనా ఏదైనా అకేషన్స్కి మా అక్క మా వదినలు వాళ్ళే చేస్తారు ఫ్రెండ్స్. కుకింగ్ మొత్తం చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే అసలు స్మెల్ అయితే కుమ్ముతుంది.